నమస్కారం. ఇది 7వ వార్డుల నాగులమ్మ రోడ్ బిట్టు. దీన్ని మనం ఎలక్షన్ల ముందు 4 మీటర్ల వెడల్పుతోని ఈ స్తంభం అనేది ఉండే. ఇవాళ మనం చూసుకుంటే రానున్న రోజులల్లో ఈ 4 మీటర్లల్లో వెహికల్ పోతే ఇబ్బంది అవుతుంది అనేది ఒక ఉద్దేశం పెట్టుకొని మనము మిగతా ప్లాట్ల వాళ్ళతో మాట్లాడి సెట్ బ్యాక్ అయ్యి ఇంకో మీటర్తోని మనం 5 మీటర్ల వెడల్పుతోని సీసీ రోడ్ వేయడం జరిగింది. ఇవాళ ఈ 4 మీటర్ల మధ్యలో ఉన్న స్తంభాన్ని అప్పుడు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల కోడ్ చేయబట్టి తొందర రోడ్ అయింది కాబట్టి దీన్ని ఎక్స్చేంజ్ చేయలేకపోయినాం. ఈ రోజు చూసుకుంటే పేపర్లో ఈ స్తంభం గురించి రావడం జరిగింది. దాని గురించి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడినా, మా మున్సిపల్ వర్కర్లతో ఈ రోడ్డు చేసిన సీసీ రోడ్లతో మాట్లాడి ఇది పోలును ఎక్స్చేంజ్ చేసి అటు పెట్టడం జరుగుతుంది. దానికి రానున్న రోజులలో రోడ్డు వెడల్పు కోసమే భవిష్యత్తు ప్లాట్లతో వాళ్ళతోని సెట్ బ్యాక్ అయినా వాళ్ళ ప్లాట్ల జాగా వేయినా కూడా ఇంకొక మీటర్ తీసుకొని ఇవాళ 5 మీటర్ల వెడల్పుతోని స్తంభం వేయడం జరిగింది. దానికి ఏదో ఉద్దేశంతో కరెంటు అంటే భవిష్యత్తులో ఎవరికైనా ఇబ్బందే, ఏ చిన్న అక్కడ చూసుకుంటే పోల్గూడెం కరాస అనేది దానికి కూడా ఇబ్బంది అవుతుంది, లైన్లు లూజ్గా అవుతుంది అనేది తొందర ఇబ్బంది అవుతుందని ఇవాళ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని మాట్లాడి ఈ పోల్లు ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. అటు రోడ్ అవతల వేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ కానీ ఈ నాగులమ్మ రోడ్డుకు ఎక్కడున్న స్తంభాలు రోడ్డు ఊరు ఉస్నాబాద్ మొత్తం ఉస్నాబాద్లో కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఈ పోళ్ళ విషయం మాట్లాడటం చేస్తాం. దాని గురించి ఊరు వాళ్ళు సహకరించాలి, వార్డు వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాం.